నమస్తే. నేను మీ శివప్రసాద్ అవటపల్లి. హిందూ ధర్మం అన్నా, హిందూ దేవాలయాలన్నా ప్రతి వాళ్ళకి లోకం అయిపోతుంది. దీనికి చక్కటి ఉదాహరణ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈరోజు దుర్గా టెంపుల్తో గొడవ పడుతూ ఈవో గారిని కలిసి దాదాపు కోట్లాది రూపాయలు పన్ను కట్టాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని మేము గత 2 నెలల క్రితం ఆపోజిట్లో ఉన్న మసీదు మీద ఎవరి పేరు మీద ఉంది, ఎవరు ట్యాక్స్ కట్టాలంటే వాళ్ళు ట్యాక్స్ కట్టలేదు, కనీసం ట్యాక్స్ కూడా లేదు అని చెప్పడం జరిగింది. మరి ఇదే మున్సిపల్ వారు ఈరోజు దుర్గా టెంపుల్ ఈవో గారిని కలిసి కోట్లాది రూపాయలు ట్యాక్స్ కట్టాలని చెప్పి అడగడం ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మన యొక్క చట్టం క్లియర్గా చెబుతూ ఉంది. దేవ ఆదాయ ధర్మాదాయ శాఖ రిలీజియన్ సంబంధించిన భూములకి ట్యాక్స్ కట్టక్కర్లేదని చెప్తూ ఉన్నప్పటికీ ముందుకు వచ్చి మీరు కట్టాల్సిందే అని చెప్పేసి కూర్చోవడం ఎంతవరకు సబబు? ఒకసారి హిందువులారా ఇప్పటికైనా మేల్కొందండి. ఇప్పటికే ప్రభుత్వాలు CGST, SGST అని చెప్పి దాదాపు 22.5% మన హిందువుల హుండీలోంచి ఆదాయాన్ని కొలగొడుతూ ఉన్నాయి. మరొక్కసారి వీళ్ళు దేవాలయాల ఆస్తుల మీద పన్నులు వేసి కట్టాల్సిందే అని చెప్పేసి ఈ విధంగా జారీ చేయడం చాలా బాధాకరం. ఎప్పటికైనా మేల్కొనండి. చర్చికి లేని పన్ను, మసీదులకి లేని పన్ను మన దేవాలయాలకి ఎందుకని చెప్పేసి మనం అడుగుతున్నాము. ఈసారి ఎవరైతే ఈ దేవాలయాల పన్ను అడగడానికి వచ్చారో ఇదే విధంగా విజయవాడ మున్సిపల్ వారు మరొక్కసారి దుర్గా టెంపుల్కి పన్ను కోసం వస్తే